హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ రోజున తెలుగు ప్రజలుగా, ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మనందరం కూడా గర్వంగా చెప్పుకోగలిగిన విషయం ఏంటంటే, మరి ది ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు ఇచ్చినటువంటి అవార్డ్, ది బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్‌ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రావడం నిజంగా మనందరికి కూడా చాలా గర్వకారణం. మరి ఈ అవార్డ్ అనేది ఎందులో వచ్చింది, ఎందులో వస్తుంది అని ఒకసారి చూసుకుంటే ఆహ్, ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పురోగతి పెంచడానికి చంద్రబాబు గారు తీసుకుంటున్న గత 2 సంవత్సరాల నుంచి చంద్రబాబు గారు తీసుకుంటున్న సంస్కరణలు గాని, ఆయన పెట్టుబడులు పారిశ్రామికవేత్తల్ని ఆకర్షించడంలో గాని, పరిశ్రమలను ఆకర్షించడంలో గాని ఆయన తీసుకుంటున్న చర్యలు, సంస్కరణలను ఉద్దేశించి మాత్రమే ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. మరి ఉదాహరణగా చూసుకుంటే 28 రాష్ట్రాలున్న మన ఇండియాలో ఒక రూ. 100 పెట్టుబడిగా వస్తే, ఆ రూ. 100లో రూ. 25 కేవలంగా ఆంధ్రప్రదేశ్‌కే వస్తున్నాయట. అంటే అప్పుడు మిగతా 27 స్టేట్‌లకి కలిపి 75%. అంటే ఒక్కొక్క స్టేట్‌కి రమారమి 2.1%. అంటే ఒకసారి చూసుకుంటే 2.1% ఎక్కడ, 25% ఎక్కడ. అంటే ఇంత ఆర్థిక పురోగతి కోసం కష్టపడుతున్న మన నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు గారికి మనందరం కూడా చాలా రుణపడి ఉండాలి. మరి ఆయన యొక్క తెలివితేటలకి, ఆయన యొక్క మేధస్సుకి, ఆయన యొక్క విజన్‌కి మనందరం కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. హ్యాట్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు.